మ్యామ్ యు ఆర్ ఫినామినల్ ఇన్ బాల సరస్వతి క్యారెక్టర్లో. సో అంటే 3 క్యారెక్టర్లు చాలా ఎమోషనల్గా ఉంటాయి, హస్బెండ్ అండ్ కిడ్, మీ క్యారెక్టర్. సో డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఆ 3 క్యారెక్టర్లో ఏది బాగా ఇంప్రెస్ అయ్యి ఓకే అన్నారు? కథే సార్, కథే. అంటే ఈ వరల్డ్ని ఇలా తిరుపతి లాంటి ఒక బ్యూటిఫుల్ అయిన ఒక సిటీ, ఒక టౌన్లో నేను ఎప్పుడు మలయాళం సినిమా నేను ఆబ్వియస్లీ చూస్తూ ఉంటాను అనమాట. అప్పుడు మహేష్ అండ్ ప్రతిగారం ఫిల్మ్స్ లైక్ దిస్, దే టాక్ అబౌట్ ఒక వెరీ కామన్ ఒక పర్సన్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ సమ్వేర్ ఇన్ ఇడికి. వాడు ప్రాబ్లమ్స్ ఇంత చిన్నగా ఉంటుంది, బట్ దట్ ద మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ ఇస్ వాడు ప్రాబ్లమే. దట్ విల్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ ఇవన్నీ ఒక ప్రాబ్లమా అలా ఉంటుంది మనం చూస్తున్నప్పుడు. సో when I keep seeing films like that, and ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత when people say చాలా గొప్ప సినిమా అని చెప్తున్నప్పుడు, that's why it's very hard to remake a lot of Malayalam films because చాలా రీజనల్గా ఉంటుంది ఆ సినిమా. సో నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు మీరు అడిగారు కదా ఈ కథ ఒప్పుకోవడానికి ఏంటనేది, ఫస్ట్ హాఫ్ నరేషన్ అయిపోయిన తర్వాతే నేను ఐ స్టార్టెడ్ ఇమాజినింగ్ మై సెల్ఫ్ ఎస్ సరస్వతి. నేను ఇంకా ఐ వుడ్ నాట్ హ్యావ్ లెట్ నందు గో. అక్కడి నుంచి ఇంకా వేరే దారి లేదు, నాతోనే చేయాలి. సో నాకు అంత మాత్రం నచ్చింది బికాజ్ బై ద టైమ్ it got to ఒక కాన్ఫ్లిక్ట్ అక్కడ దాకా వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ కన్విన్సింగ్, వెరీ కన్విన్సింగ్. అండ్ ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అది అలా రాసేసరికి మా వర్క్ చాలా ఈజీ అయిపోయింది. సో వెరీ వెరీ హ్యాపీ.